మినీ ప్రపంచానికి స్వాగతం. ఈ వీడియోలోని ఫోటోల్లో ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటే వారు ఎదురుగా చేతులు కట్టుకొని నిల్చున్నవారు కూలీలు కాదు, గౌరవప్రదంగా ఉన్నతమైన చదువులు చదివి మెరిట్లో ఉద్యోగాలు పొందిన ఏఎన్ఎంలు. ఆర్సిహెచ్ పోర్టల్ రివ్యూ పేరుతో వైద్యారోగ్య శాఖలో ఉన్న ఉన్నతాధికారులు ఏఎన్ఎంలను కార్యాలయాలకు పిలిపించి ఈ విధంగా నిలబెట్టి రివ్యూలు చేయటం కూలీల కంటే బానిసల కంటే దారుణంగా చూడటం అనేది విమర్శలకు తావిస్తుంది. ఉదయం వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఏఎన్ఎంలను సాయంత్రం 3:30 గంటలకు రివ్యూ పేరుతో జిల్లాలోని డిఎంహెచ్ఓ కార్యాలయాలకు పిలిపించటం, అక్కడ కనీసం కూర్చోటానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయకుండా రివ్యూ పేరుతో గంటల కొద్దీ సమయం నిలబెట్టడం, 90% కాలేదు, 100% కాలేదని చెప్పి వారిని అవమానకరంగా మాట్లాడటం, అమానవీయంగా వారి పట్ల వ్యవహరించటం అనేది వైద్యారోగ్య శాఖలో ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్లాగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగిని కనీసం ఉద్యోగుల గౌరవించలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితి వైద్యారోగ్య శాఖలో నెలకొని ఉన్నట్లుగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి వైద్యారోగ్య శాఖకు పునాది లేదా మూల స్తంభం లేదా ప్రస్తుతం వైద్యారోగ్య శాఖలోని అన్ని విభాగాలు ఆధారపడి నడుస్తున్నది కేవలం ఏఎన్ఎం మీదే. అటువంటి ఏఎన్ఎంలను కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా గంటల కొద్దీ రివ్యూలు పెట్టే అధికారం ఈ అధికారులకు ఎవరిచ్చారన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. సాయంత్రం 3:30 గంటలకు రివ్యూ పేరుతో కార్యాలయానికి పిలిపించి గంటల కొద్ది సమయం అక్కడ వెయిట్ చేయించి ఆ తర్వాత ఇళ్లకు వెళ్ళమంటున్నారు. కొంతమంది రాత్రి వేళ 10 వరకు అవుతుంది ఇంటికి వెళ్ళే సమయం అని అంటున్నారు. కాబట్టి ఇటువంటి విధానానికి ఇకనైనా అధికారులు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారుల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.